వెంటనే ఆ ఎఫెక్ట్ యుద్ధం కనెక్ట్ అయిపోతుంది. అక్కడ 100% ఒక 1% మాత్రమే ఉంటారు అక్కడక్కడ ధ్యానం చేసేవారు. ఉక్రెయిన్లో 95% పైన ధ్యానం చేయని వాళ్ళు 1% చూసుకోవచ్చు. పాలస్తీనా, గాజా, లెబనాన్ ఇవన్నీ కంట్రీస్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ధ్యానం అనే ప్రసక్తే అక్కడ లేదు. కంప్లీట్ 100% మిగిలిపోయింది. అందుకని ఎప్పుడు బాంబులతోనే వాళ్ళు సహవాసం చేస్తూ ఉంటారు. బాంబులు వెళ్ళి నేరుగా ఇంటి మీద పడుకోరు, ఉన్నట్టుండే రోడ్డు మీద పడుకుంటారు. దిక్కులేని వాళ్ళే. కారణం ఏంటంటే ధర్మం అనే మాట వాళ్ళకు మచ్చుకైనా మాట్లాడరు, సత్యమేంటో తెలుసుకునే ప్రయత్నము ఆవగిందంతా కూడా చేయరు. అందుకనే అక్కడ ఇమీడియట్గా ఉంది. ఎక్కడ ఉన్నా లింక్ అవుతుంది. ఈ లింక్ ప్రకారం ఇదంతా చైన్. ఈ చైన్లో ఏ లింక్ దిగిపోయినా ఆ చైన్ ఇంకా పాడైపోతుంది. ఇప్పుడు మన మెల్లో గోల్డ్ చైన్ ఉందో ఏదో చైన్ ఉంది. దాదాపు 350 లింకులు ఉన్నాయనుకున్నాను. ఈ చైన్ పెద్ద చైన్. ఈ 350 లింకులు ఏంటంటే కంట్రీస్, ఇండియా, పాకిస్తాన్, ఇట్లా ఇవన్నీ దేశాలు అనుకున్నాను. చైన్ ఎక్కడ ఏ లింక్ దిగిపోయినా ఈ చైన్ జారి కింద పడిపోతుంది, మనకు దొరకదు. ఈ ప్రకారంగా మనకు దేశంలో ఎక్కడైనా ఏం జరిగినా మనకు లింక్ ఉంది. అంటే వాళ్ళకు వచ్చింది మనకు రాదు అనేది లేదు. వాళ్ళకి ఇప్పుడు వచ్చింది మనకి కొంచెం ఆలస్యంగా వస్తుంది. మనకు వస్తే ఎటువంటి ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన పైన ఎంతో బాధ్యత ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేయాలంటే ముందు ఇదంతా చెప్పాలి. మనకు వస్తే ఎలా ఉంటుందంటే మనల్ని ఇప్పుడు ఇరాన్లో బాంబులు పడితే ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్ళారు? సుమారు 2,000 మంది వెళ్ళారు. డాక్టర్లు 2 షిప్లు వెళ్ళారు, ఫ్లైట్లు వెళ్ళారు. మన దేశానికి వస్తే ఎవరు రాదు. ఆ దేశంలో జరిగింది మనం వెళ్ళాము. ఏ దేశంలో జరిగినా మనం వెళ్తున్నాం. ఉక్రెయిన్ కూడా మనం పంపించాం మెడిసిన్. ఎక్కడ కష్టం ఉంటే అక్కడికల్లా మనము షిప్పులు, ఫ్లైట్లు, కావాల్సిన మెటీరియల్ అంతా పంపిస్తుంది. టర్కీ భూకంపం వచ్చింది, పెద్ద భూకంపం. మనం ఎంతో మెటీరియల్ పంపించాం. మన దేశానికి ఏదైనా జరిగితే ఇంకెవరు రారండి. మన కోసం అంటే ఎవరు రారు. ఎందుకు రారంటే ఉంటే కదా వాళ్ళు వచ్చేది. వాళ్ళందరూ క్లోజ్ అయిపోయినారు. మనకి ఇంకా సహాయం ఎక్కడి నుంచి కూడా దొరకదు. ధ్యానం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువే ఉంది ఇక్కడ. అక్కడ చాలా తక్కువ ఉంది కాబట్టి పోయారు. ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం లేట్గా పోతారు. కానీ దాని నుంచి కూడా భగవంతుడు మనం